మరి ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్. టెక్కలి జడ్పీటీసీగా ఆమె గెలిచారు. అలాగే టెక్కలి ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ ఉన్నారు. మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు. ఏమనుకుంటున్నారు? అంటే సస్పెన్స్ ఎత్తేస్తారా? ఒకవేళ ఎత్తేస్తే మళ్ళీ వైసీపీలో వీళ్ళందరూ మొఖాలు చూసుకుంటూ ఉండగలరా మరి? సస్పెన్షన్ ఎత్తుతారంటే నేను, ఎందుకంటే ఇది నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నన్ను ఎప్పుడు సస్పెండ్ చేయరు. ఎందుకంటే 21వ సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ గొడవని 4-5 సార్లు ఆయన వద్దకు కూడా ఈ పంచాయతీ వెళ్ళినా, అన్న టికెట్ వాణి గారికి ఇచ్చేద్దామని నేను చెప్పినా మళ్ళీ ఆఖరిలో నాకే టికెట్ ఇచ్చారని. అంటే నిజంగా ఆయనకి ఇష్టం లేకపోతే ఆ రోజు టికెట్ ఇవ్వరు. తర్వాత గొడవ జరుగుతున్న సందర్భంలోనే నన్ను సస్పెండ్ చేయాలి, కానీ అప్పుడు చేయలే. అదే 8 నెలల తర్వాత చేశారు. 8 నెలల తర్వాత, అది కూడా మా జిల్లా నాయకులు ఒత్తిడి మేరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారంటే, కృష్ణదాస్, అప్పలరాజు, రెడ్డి శాంతి గారు, మా జిల్లా నాయకులు అందరూ, తమ్మినేని సీతారాం గారు అందరూ కూర్చున్నప్పుడే సిను వీళ్ళు నేను సస్పెండ్ చేయమంటున్నారు అని చెప్పారు. అందరూ ఉన్నప్పుడు చెప్పారు, వీళ్ళని సస్పెండ్ చేయమంటున్నారు, అయినా నేను చేయలేదు, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వు చూసుకుంటావులే, అది కొంచెం సర్దుకో అని చెప్పారు, అంతే సార్. సో అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెయ్యాలి అనుకుంటే నన్ను నానాడే చేస్తుండేవారు, కానీ మెయిన్ రీజన్ ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ నన్ను ఎలాగైనా సస్పెండ్ చేయాలి, నన్ను సస్పెండ్ చేయకపోతే మేము పని చేయలేం అని అల్టిమేటం ఇచ్చేటట్టు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది వీళ్ళకి అన్న అలవాటు ఇప్పుడే కాదు. రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులేసిన నన్ను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా సస్పెండ్ చేయించారు కదా 2007లో. నేను ఒక విషయంలో చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తాను ధర్మాన ప్రసాద్ని, ముఖ్యంగా ఆయన సోదరుడు తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు, ఎమ్మెల్యే. నా ఫైట్ ఎర్రంనాయుడుతో, ధర్మాన ప్రసాద్తో నా చిన్నప్పటి నుంచి కూడా. స్వంత పార్టీలో ధర్మాన ప్రసాద్తో, ప్రతిపక్షంలో ఎర్రనాయుడు. ఇప్పుడు వచ్చాడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, వీళ్ళంతా ఇప్పుడు ఏజ్లో నాది అచ్చెన్నాయుడు సమానమైన ఏజ్ అయినప్పటికీ చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యతోనే నా ఫైట్. ఆయన మరణించాడు అనుకోండి, ఈ ఫైట్లో వీళ్ళిద్దరూ ఒకటి, ధర్మాన ప్రసాద్, ఎర్రనాయుడు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు? రాజకీయ ప్రత్యర్థులు కదా ఇద్దరు ఒకటే. నో, మనం అందరం అదే అనుకుంటాం. మా జిల్లా రాజకీయం అసలు స్పష్టంగా అర్థం చేసుకుంటే రేపు రాబోయే రాజకీయ పార్టీలకు కూడా చాలా మంచిది ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ విషయం అర్థం కావాలి, చంద్రబాబు నాయుడుకి ఈ విషయం అర్థం కావాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం అర్థం కావాలి. మా జిల్లాలో చాలా నీచ రాజకీయాలు జరుగుతాయి. కేడి బ్రదర్స్ అని పేరు పెట్టాను అందుకే నేను. కే అంటే కింజరాపు, డి అంటే ధర్మాన. వీళ్ళిద్దరూ ఒకటే. ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటవడానికి రీజన్ ఏంటంటే కులం. వాళ్ళు వెలం కులానికి చెందిన వాళ్ళు. మాది శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని మనం కళింగ ఎంపైర్ అంటాం, కళింగ సామ్రాజ్యం. కళింగ సామ్రాజ్యమైనటువంటి ఆ ప్రాంతంలోనే కళింగులతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అశోకుడు చరిత్రలో. అశోకుడు అక్కడే రిపెంటెన్స్ అయ్యారు యుద్ధంలో. రక్తపుటేరుల్లో రక్తం ప్రవహిస్తుంటే అది చూసి రిపెంటెన్స్ అయ్యి, అంటే పశ్చాత్తాపడి యుద్ధాన్ని విరమించి బౌద్ధంలో చేరారు. అంతటి చరిత్ర కలిగినటువంటి పుణ్యక్ష ప్రాంతం అది. ఆ ప్రాంతానికి చెందినటువంటి కళింగ అంటే ఒక కులం పేరు కాదు, ఒక సంస్కృతి పేరు. ఆ ప్రాంతంలో వైశ్యాస్ కానీ, కాపులు కానీ, అన్ని వెలమాస్ కానీ అందరూ కళింగ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అందులో మెయిన్ రోల్ చేసిన వాళ్ళు యుద్ధంలో కళింగులు. సో ఆ పేరు మాకు అలా వచ్చేసింది, ఉండిపోయింది, చరిత్ర లేదు. మరి అలాంటిది ఈరోజు రాజకీయంలో మేము ఎలా ఉన్నాం? బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి చరిత్ర, 6 సార్లు ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు కూడా ఆయన గెలిచాడు. మరి రాజగోపాలరావు గారి చరిత్ర తర్వాత కణితి విశ్వనాథం గారు, అప్పయ్య దొర గారు, రేవతిపతి గారు, ఇంతమంది వచ్చారు. ఎవ్వరు కూడా రాజగోపాలరావు గారి తర్వాత ఎవరు బాగుపడలే. సీతారాం గారు వరకు, నా వరకు కూడా ఒక్క సీతారాం గారే రామారావు గారు హయాంలో రామారావు గారి దయతో ఆయన మంత్రి అయినారు, రామారావు గారి సహకారంతో ఆయన అయ్యారు. అంతే తప్ప అలా ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ కాబట్టి అవకాశం ఆయనకు వచ్చింది. తర్వాత మరి ఎవరికి రాలే. ఈ పరిస్థితుల్లో వీళ్ళు మా కమ్యూనిటీ కూడా ఎలా ఉంటుందంటే, శ్రీకాకుళంలో నెంబర్ 1 కళింగ, నెంబర్ 2 కాపు, తూర్పు కాపు, నెంబర్ 3 రెడ్డిక, నెంబర్ 4 యాదవాస్. అంటే రెడ్డికాస్ యాదవాస్ సమానంగా ఉంటారు. తర్వాత ఎస్సీ వస్తారు. ఎస్సీ తర్వాత మరో 4-5 కులాల తర్వాత 8-9వ లైన్లో ఉంటారు వెలమ.
వీళ్ళ రాజకీయం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు రాజగోపాలరావు గారు మరణానంతరం, అలాగే కాపులకు చెందినటువంటి కాపు నాయకుడు, మహానాయకుడు, గొప్ప నాయకుడు గొర్రెల శ్రీరాములు నాయుడు గారు మరణానంతరం కాపు వర్గాలు, కాళింగ వర్గాలు అణగారిపోయినాయి. భూమి మీదకు తొక్కేసినారు. ఓకే. ఎవరంటే ఈ కేడీ బ్రదర్స్. ఎర్రం నాయుడు, ధర్మాన ప్రసాద్ వచ్చిన దగ్గర నుంచి జిల్లాకి నాశనం పట్టింది, దరిద్రం పట్టింది. అందులో భాగంగానే వాళ్ళిద్దరు ఒకటైపోయి ఆయన గెలవాలి, ఈయన గెలవాలి, అందరూ ఓడిపోవాలి. అత్యంతగా ప్రాధాన్యత ఉన్నటువంటి కాపులు ఓడిపోవాలి, కాళింగులు ఓడిపోవాలి. కాపులు కొట్టుకు చావాలి, కాళింగులు కొట్టుకు చావాలి, వీళ్ళు మాత్రం బాగుండాలి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఒకరికొకరు కలిసి పనిచేస్తారంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. వాళ్ళు కలిసి రాజకీయం చేస్తారంటానికి. నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు 2019లో 3,100 అంటే 6,200తో రామ్మోహన్ నాయుడు గెలిచాడు. అంటే 3,100 ఓట్లు వస్తే నేను గెలుస్తాను. 7,800 ఓట్లు నావి పోస్టల్ బ్యాలెట్ రిజెక్ట్ చేశాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్, కౌంట్ చేయలేదు. భారతదేశంలో ఉన్న ఏ పార్లమెంట్ స్థానంలో కూడా అలా చేయలేదు, కానీ శ్రీకాకుళంలో చేశారు. చేసేటప్పుడు ప్రశ్నించవలసింది ఎవరు? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. అక్కడ పోటీ చేసి ధర్మాన ప్రసాద్, మరి రేపు రామ్మోహన్ నాయుడు గెలుస్తాడు కదా. అంటే నీకు రామ్మోహన్ నాయుడు గెలవచ్చు, కానీ దువ్వాడ శ్రీనివాస్ గెలవకూడదు. దువ్వాడ శ్రీనివాస్ గెలవటం ద్వారా వైసీపీ గెలుస్తుంది, వైసీపీ గెలవకూడదు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ పోవాలి. ఎవరు కూడా రాత్రి 8 గంటల తర్వాత డిక్లరేషన్ ఫామ్స్ తీసుకుని వెళ్ళిపోయినారు. నేను ఉదయం 4 గంటల వరకు కొట్లాడాను, రీకౌంటింగ్ కోసం ఫైట్ చేశాను. అదే ధర్మాన ప్రసాద్ అక్కడికి వచ్చి అక్కడికి అచ్చెన్నాయుడు ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు రాత్రంతా అక్కడే ఉన్నారు. మరి మనవాళ్ళు ఏరి? ఎందుకు ధర్మాన ప్రసాద్ రాలేదు? ఎందుకు కృష్ణదాస్ రాలేదు? మరి వీళ్ళు వచ్చి ఒకవేళ గట్టిగా అడుగుంటే, రీకౌంటింగ్ పెట్టుంటే నేను గెలిచి ఉండేవాడిని కదా. నేనెవరిని గెలవటానికి? వైసీపీ గెలిచి ఉండేది కదా. ఆ ఆలోచనలు అలాగే లేవు. ఇది శ్రీకాకుళంలో రాఘోలు దగ్గర ఒక మెడికల్ కాలేజ్ పక్కన సుమారు కొన్ని 100 ఎకరాలతో లేఅవుట్ వేసాడు ధర్మాన ప్రసాద్. అది వైసీపీ టైంలోనే వేశాడు, కొంత భూమి కూడా ఆక్రమించాడు. దానికి ఇప్పుడు అచ్చెన్నాయుడు 2.5 కోట్లు పెట్టి రోడ్డు వేసాడు. అలాగే టెక్కల్లో 70 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్వర్ణకారుల యొక్క స్థలాన్ని ధర్మాన ప్రసాద్ కాజేశాడు. కాజేస్తే అచ్చెన్నాయుడు అన్నాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ తాజ్ మహల్ నిర్మాణం చేసిన కొట్టిపడేసి ప్రభుత్వ ఆఫీసులు కడతాను అన్నాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు, ధర్మాన ప్రసాద్ కలిసిపోయి కాంపౌండ్ వాల్స్ ఎత్తేసినారు. మీరు కెమెరా పంపించండి ఒకసారి టెక్కలి, పంపిస్తే మీకు ఆ విజువల్స్ తెలుస్తాయి. పెద్ద వాల్స్ కట్టేసి లోపల భూమి ఆక్రమించేశారు. అంటే టెక్కలి ప్రజలకి ఆ లోపల ఏం జరుగుతుందో, లోపల ఉన్న స్థలం 70 కోట్ల రూపాయలు విలువైందన్నది పరిజ్ఞానం టెక్కల ప్రజలకు లేదనుకుంటున్నాడు ఆ ధర్మాన ప్రసాద్ అండ్ అచ్చెన్నాయుడు. వీళ్ళు ఈ స్థలాన్ని కాజేసి ఏంటి వీళ్ళ రాజకీయాలు అంటే, అధికారంలోకి వస్తే ఈరోజు మీరు టెక్కల్ నియోజకవర్గంలో చూడండి, అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు వాళ్ళ కమ్యూనిటీయే. అక్కడ మెయిన్గా పనిచేస్తున్నటువంటి కళింగ కమ్యూనిటీ మీద దాడులు. సార్, కళింగ కమ్యూనిటీ మీద దాడి జరిగితే నాకు బాధ లేదు సార్, మేము భరిస్తాం సార్. మా మీద ఆధారపడిన ఎస్సీలు, ఎస్టీలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, అలాగే వైశ్య, బ్రాహ్మణ, సొండీస్, ఇన్ని కులాలన్నీ చెప్పుకుంటా పోతే చాంతాడు లిస్ట్. ఈ కులాలన్నీ మా మీద కూడా ఆధారపడి ఉన్నాయి కదా. మరి వాళ్ళు నష్టపోతున్నారు కదా, వాళ్ళని కొడుతున్నారు కదా, వాళ్ళని మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు కదా. మా నాయకత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ కులాలకి మేము ఎలా రక్షించుకోవాలి? అలాగే ఇదే పరిస్థితి కాపుల్లో కూడా జరుగుతుంది కదా. కాపు కులాలకు మీద ఆధారపడిన ఇతర కులాలన్నింటికి కూడా దాడులు చేస్తున్నారు కదా. ఇచ్చాపురంలో గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. టెక్కలిలో గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. ఆముదాల వలసలో గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు కాళింగల మీద. పాతపట్నంలో రెడ్డి శాంతి మీద గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. అలాగే హెచ్చర్లలో గొర్రెల కిరణ్ మీద గ్రూపులు చేస్తారు, గెలవనివ్వరు. కానీ శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ మీద మాత్రం గ్రూప్ ఉండదు, నరసన్నపేటలో కృష్ణదాస్ మీద గ్రూప్ ఉండదు. అంటే రాజకీయంగా వీక్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కులాన్ని పీక్ లెవెల్లో మాట్లాడుతున్నారా సార్? అంటే మీ రాజకీయ ప్రాపకం కోసం మళ్ళీ కులాన్ని తెర ముందుకు తెస్తున్నారా? మళ్ళీ కళింగ వర్సెస్ వెల్లమ మధ్య ఒక వివాదాన్ని సృష్టించాలనుకుంటున్నారా దువ్వాడ శ్రీనివాస్? నేను ధర్మాన ప్రసాద్ మీద, ఎర్రన్నాయుడు మీద ఫైట్ చేస్తుంది నేటికి 25 సంవత్సరాలు ఈ పాయింట్ మీద. ధర్మాన ప్రసాద్ స్వంత పార్టీలో మేమిద్దరం ఒక పార్టీకి చెందిన వాళ్ళం అయ్యింది. ఎందుకు నేను ధర్మాన్ని టార్గెట్ చేస్తాను? ఈ కుల రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి. అసలు 7, 8వ స్థానంలో ఉన్నటువంటి వెలమలు మంత్రులు చేసి మా మీద ఆధిపత్యం ఏంటి? అది మా జిల్లా, అది కానీ మరి వాళ్ళు ఉన్న పార్టీలో మీరు కొనసాగారు కదా. అయితే ఊరుకుంటానా? మా కొనసాగితే
వాళ్ళు నేరాలు చేస్తుంటే ఊరుకుంటాను. ఇప్పుడు మా వాళ్ళందరికీ తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి పడేసినారు. ఉమ్, ఎక్కడెక్కడ మన్యం ప్రాంతాల్లో పడేశారు, అరకు ప్రాంతాల్లో పడేసి కుటుంబాలతో నరకం చూస్తున్నారు. ఈరోజు టెక్కల ప్రాంతానికి, శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి చెందిన కళింగులందరూ కూడా ఓకే. ఈ నరకం చూస్తున్నప్పుడు మాకేమనిపిస్తుంది, రేపు పొద్దున్న ఉమ్, మాకు అధికారంలోకి వస్తే టెక్కల్లో ఎవరెవరు అల్లరి పెట్టారో ఓకే. వాళ్ళందరి మీద మేము కూడా ఎలాగే ఆలోచిద్దాం అనుకుంటే ఉమ్, ఇదే ధర్మాన ప్రసాద్ తీసుకెళ్లి శ్రీకాకుళంలో పెట్టుకుంటాడు. ఓకే. ఇప్పుడు మాకు అల్లరి పాలు చేస్తున్న ఆఫీసర్స్ని ఉమ్, నరసన్నపేటలో పెట్టుకుంటాడు కృష్ణదాస్. ఇది జరిగింది. ఉమ్, సాక్షాత్తు ఒక సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఆఖరి రోజు మీడియా పర్సన్స్ అందరినీ లాగేసి పీకేసి తోసేస్తుంటే నేను గొడవ పడ్డాను. ఉమ్, గొడవపడి ఆ వ్యక్తి టీడీపీకి చెందినటువంటి టీడీపీ సింపథైజర్ ఆ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే. అంత గొడవ జరిగితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ తెచ్చి శ్రీకాకుళంలో పెట్టాడు ధర్మాన ప్రసాద్, ఉమ్, లక్ష్మణరావు అనే ఎస్ఐని. ఓకే. అంత దుర్మార్గమైన రాజకీయాలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మీద ఉమ్, తప్పుడుగా ప్రవర్తించారని నీకు ఉందా బుర్రలో? నీకు ఉంది ఓకే. కదా, ఉమ్, ఉంది. మరి నీ కాన్స్టిట్యున్సీలో ఎలా పెట్టుకున్నావు? ఓకే. ఇది ఘోరం కాదా? ఉమ్. అంటే అసలు మరి జగన్మోహన్ రెడ్డికి మీరు అత్యంత సన్నిహితుడు అయినప్పుడు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు మరి మీ మాట ఎందుకు నడవలేదు జిల్లాలో? సార్, నా మాట నడుస్తుందనే కదా నేను సస్పెండ్ చేశాను. ఉమ్, నేను ఈ వాస్తవాలన్నీ బాస్ దగ్గర చెబుతాననే కదా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పేవాడిని ఓకే. ఇలా జరుగుతుందని. కాబట్టి శ్రీని ఇక్కడ ఉంచకూడదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ వాస్తవాలు ఇలాంటివి తెలియజేస్తుంటాం. ఓకే. ఇవి చెబుతామనే వాళ్ళ ఉనికికి ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందనే భయంతోనే ఓకే. కావాలని నేను సస్పెన్షన్ కారణం ఏంటి అంటే సార్?